దానికి ఉదాహరణే మా తమ్ముడు వేణు. ఇప్పుడు ఎంతమంది డైరెక్టర్లు, ఎంతమంది ఆర్టిస్టులు అక్కడి నుంచి పుట్టుకొస్తున్నారో తెలిసిన నిర్మాతలు ఇక్కడి నుంచి రావాలి, ఇక్కడి నుంచే పుట్టుకు రావాలి. వాళ్ళకి దండగా ఏపీ ఫిల్మ్ ఛాంబర్ నిర్మాత ఆయన ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడో అటువంటి మనిషిని ఆదర్శంగా తీసుకుంటే బ్రహ్మాండంగా ఎదుగుతాం. చిత్ర పరిశ్రమ బ్రహ్మాండంగా ఎదిగింది. నేనైతే మాత్రం నా స్నేహితులతో తొందరలో 2 సినిమాలు ఇక్కడే తీస్తా. 2 సినిమాలకి కథలు నేనే ఇస్తున్నాను, ఇక్కడే తీస్తా. నాకు రత్నం అనే ఆదర్శం. ఇది మాత్రం కుండి మీద చేసుకుని గర్వంగా చెప్తా. సో మీరందరూ కూడా మీలో ఉంటే ఎక్కడెక్కడ కొంచెం బలహీనతలు ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టి కొంచెం కృషి చేయండి. కృషి చేస్తే ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ఉంటుంది స్వామి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా, ముఖ్యంగా రత్నవన్నకి, ఛాంబర్ వాళ్ళకి, పెద్దోళ్ళకి, ఇదిగో అసలైన మోహన్ గౌడ్ అన్నకి నువ్వు రారా స్వామి, నువ్వు వచ్చి బాగుంటుంది అంటే నా అదృష్టం కొద్ది ఈరోజు ఆదివారం అవడం పొద్దున్నే బయలుదేరి వచ్చి ఆడుండి అమ్మో ఇప్పుడు అని వచ్చేదే సరే. కాబట్టి అందరికీ నమస్కారం చెప్పుకుంటూ, ఇంకో డైరెక్టరు మా అన్న ఉమామహేశ్వరరావు అన్న ఎటువంటి సినిమాలు తీశాడయ్యా. కంటెంట్ ఉన్న సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు 100 కోట్లు 1000 కోట్లు పెట్టి తీసినా కానీ అవి సర్దుకుంటాయి కొన్ని సందర్భాల్లో. కానీ కంటెంట్ ఉంది చూసావా, అవి నిలబడతాయి. ఆ వైపుకి మీరందరూ కృషి చేస్తారని ఆశిస్తూ నమస్కారం స్వామి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మీరు 2 సినిమాలు తీయాలి కానీ మా దగ్గర స్టూడియో ఉంది. ఇది 7 ఎకరాలు లేని లొకేషన్.